బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుక్రెయిన్ పై ఇటు రష్యా విరుచుకుపడింది. జనావాస ప్రాంతాలపై తీవ్ర స్థాయిలో దాడులను చేసింది. 700 డ్రోన్లు, వందల కొద్ది మిసైల్స్తో అటాక్ చేసింది. ఈ దాడుల్లో 16 మంది మృతి చెందారు, 100కు పైగా తీవ్ర గాయాలయ్యాయి. 2 వారాల్లో ఇదే అతిపెద్ద దాడి. ఇటు రష్యా ప్రయోగించిన వాటిల్లో 667 డ్రోన్లు, ఇటు గాల్లోనే వాటిని న్యూట్రలైజ్ చేశామంటూ యుక్రెయిన్ అధికారులు చెప్పుకొస్తున్నారు. 31 మిసైల్స్ని కూడా గాల్లోనే ధ్వంసం చేశామని ప్రకటించారు. విధ్వంసం సృష్టించి కొన్ని మిసైల్స్, డ్రోన్స్తోని ఇటు యుక్రెయిన్లో అలజడి రేపారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సాయం చేయాలని కోరుతూ ఇటు జర్మనీ, నార్వే, ఇటలీలో ఇటీవల జెలెన్స్కీ ఒక పర్యటన చేశారు. ప్రస్తుత రష్యా దాడులు జెలెన్స్కీ పర్యటనకు రియాక్షనేనా అంటున్నారు ఇటు నిపుణులు. యుక్రెయిన్ కోసం ఇటు డ్రోన్స్ అలాగే ఇతర ఆయుధాలు సాయం చేస్తున్న యూరోపియన్ కంట్రీస్ పైన దాడులు చేస్తామని ఇటు రష్యా వార్నింగ్ ఇస్తుంది. ఒక పక్కన గల్ఫ్ దేశాల్లో యుద్ధం కొనసాగుతుందా, ఏం జరగబోతుంది అని హై టెన్షన్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రస్తుతానికి రష్యా యుక్రెయిన్ పైన దాడులను ఉధృతం చేసింది. రష్యన్ స్ట్రైక్స్లో 16 మంది యుక్రెయినియన్లు చనిపోయారు. ఇటు రష్యాలోని వివిధ నగరాలు, ఇటు క్యాపిటల్ సిటీ కైవ్తో పాటు వివిధ నగరాల పైన మరికొన్ని పోర్ట్ సిటీస్ని కూడా టార్గెట్ చేస్తూ ఇటు మాస్కో దాడులను చేసింది. గతంలో రష్యాలోని సివిలియన్స్ ఉంటున్న ఆ ఏరియాస్ పైన దాడులు చేసిన దానికి ప్రతి దాడులుగా ఈ దాడులను చెప్పుకొచ్చింది రష్యా. దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Не, я приехал, позвонили, сказали. Учебный город. ఈ దాడుల్లో చాలా మంది సివిలియన్స్ చనిపోయారు, సామాన్య ప్రజలే ఎక్కువ మంది చనిపోయారు. ఒక 12 సంవత్సరాల ఒక చిన్న బాలుడు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు సదర్న్ పోర్ట్ సిటీ ఓడెసాలో కూడా ఈ దాడులను నిర్వహించారు. అక్కడ వందలాది మంది క్షతగాత్రులు ఉన్నారు, వందలాది మంది గాయపడ్డారు, తీవ్రంగా గాయపడ్డారు. మరో పక్కన రష్యా ఇటు యుక్రెయిన్కి సంబంధించిన క్యాపిటల్ సిటీ కైవ్ని కూడా టార్గెట్ చేస్తూ దాడులను నిర్వహించింది. ఆ దాడుల్లో ఇటు క్యాపిటల్ సిటీ కైవ్లో 12 సంవత్సరాల ఒక పిల్లాడు, దాంతోపాటు స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ని యుక్రెయిన్లో డిక్లేర్ చేసింది. కైవ్ క్యాపిటల్ సిటీకి సంబంధించిన మేయర్ విటాలీ 48 మంది ఈ దాడుల్లో గాయపడ్డారు, అలాగే 4 చనిపోయారు. దాంట్లో ఒక చిన్న బాలుడు కూడా ఉన్నాడంటూ ఇటు మేయర్ చెప్పుకొచ్చాడు. మరో చోట ఇటు 3 చనిపోయారు, 34 మంది గాయపడ్డారు. సెంట్రల్ డెన్ప్రోపాటస్ రీజియన్ ఒలెస్కాన్ హెడ్ ఆఫ్ రీజనల్ అడ్మినిస్ట్రేషన్ అంటూ మొత్తానికైతే ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక అఫీషియల్గానే అంగీకరించింది. 3 చనిపోయారు, 34 మంది అక్కడ గాయపడినట్టు. రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ గురువారం రోజు 32 గంటల సీజ్ ఫైర్ అమలు చేసిన తర్వాత ఇటు 32 గంటల సీజ్ ఫైర్, ఈస్టర్ని ఉద్దేశించి ఈస్టర్ ట్రూస్ ఒక ఒప్పందానికి వచ్చారు. సీజ్ ఫైర్ని నెలకొల్పాలి అంటూ మొత్తానికైతే ఆ సీజ్ ఫైర్ని ఉల్లంఘించారు అంటూ ఇటు రష్యా ఇటు యుక్రెయిన్ పైన ఆరోపణలు చేస్తుంది, ఇటు యుక్రెయిన్ కూడా రష్యా పైన ఆరోపణలు చేస్తుంది. మొత్తానికైతే గురువారం ఇటు రాత్రి సమయంలో యుక్రెయిన్ పైన వందలాది మిసైల్స్, డ్రోన్స్, వీటన్నిటితోని అక్కడున్న ఎనర్జీ టార్గెట్స్, అలాగే ఏవైతే కైవ్కు సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్కి సప్లై చేస్తున్న వెపన్స్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ని మేము టార్గెట్ చేశామంటూ రష్యా చెప్పుకొస్తుంది. మరో పక్కన రష్యా ఇవన్నీ గతంలో యుక్రెయిన్ రష్యాలో ఉన్న సివిలియన్ టార్గెట్స్ని టార్గెట్ చేయడానికి ఇదొక రెస్పాన్స్, ఇదొక రిటాలియేషన్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది.
ఒక మేజర్ యుక్రేనియన్ ఓవర్ నైట్ డ్రోన్ అటాక్, రష్యాకు సంబంధించిన బ్లాక్ సీ పోర్ట్ టౌప్సీ అనే ఒక ప్రాంతంలో గతంలో యుక్రెయిన్ చేసిన దాడుల్లో 2 చిన్నారులు చనిపోయారు. అలాగే అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. రష్యన్ ఆఫీషియల్స్ దానికి రివెంజ్గానే ఈ దాడులను చేశామంటూ చెప్పుకొస్తుంది. ఒక టెర్రరిస్ట్ డ్రోన్ ఇటు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని కూల్చేయడంతో 2 మైనర్స్ 5 సంవత్సరాలు అలాగే 14 సంవత్సరాల 2 మైనర్స్ చనిపోయారంటూ గతంలో ఇటు రష్యాకు సంబంధించిన వెనియామిన్ అనే ఒక రష్యన్ ఆఫీషియల్ తన టెలిగ్రామ్లో రాసుకొచ్చారు. మరో పక్కన ఇటు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ చీఫ్ యాంటోనియో కోస్టా రష్యా డెలిబరేట్గానే కావాలనే ఇలాంటి టెర్రరైజ్ ఇటు సివిలియన్స్ని భయభ్రాంతులకు గురి చేయడానికి డెలిబరేట్లీ టెర్రరైజ్ సివిలియన్స్ ఇన్ యుక్రెయిన్, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దాడులకు రష్యా పూనుకుంటుంది అంటూ ఇటు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ చీఫ్ యాంటోనియో కోస్టా చెప్పుకొచ్చారు. ఇటు యుక్రెయిన్ రాత్రి జరిగిన ఈ దాడులు ఒక హొరెండస్ అటాక్ ఎగైనెస్ట్ సివిలియన్ టార్గెట్స్ అంటూ ఇటు యుక్రెయిన్ కూడా చెప్పుకొచ్చింది. మొత్తం మీద రష్యన్ ఎయిర్ రైడ్స్ ఇటు క్యాపిటల్ సిటీ కైవ్ అలాగే పొదిల్స్కి అలాగే ఒబోలన్స్కి డెనెస్కిస్కి ఇలాంటి జిల్లాలపైన అక్కడున్న మేయర్స్